హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మరి తెలంగాణలో ఈరోజు నుంచి ప్రారంభమైన టెట్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్కి కూడా చాలా కీలకమైనటువంటి సబ్జెక్ట్ అయినటువంటి సైకాలజీ సబ్జెక్ట్లో ఒక్కొక్క ఇంపార్టెంట్ టాపిక్ని అలాగే మనం వాటి మీద ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా రోజు రెగ్యులర్గా మనం డిస్కస్ చేస్తున్నాం. మరి అందులో పార్ట్గా ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఈ వీడియో చూసేటువంటి విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ని. మరి అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇంగ్లీష్ మీడియంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం సైకాలజీ, పర్స్పెక్టివ్స్, మెథడాలజీస్, మరి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ఏపీ వాళ్ళకి ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, మరి తెలంగాణ స్టూడెంట్స్కి తెలంగాణ మూవ్మెంట్ మొత్తం అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. కాబట్టి మరి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనం ఇచ్చేటటువంటి ఈ కోర్సెస్ని మీరు లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే త్వరలో ఏపీలో నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి, తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్ అనేది రాబోతుంది, ఏపీలో ఎండోమెంట్ ఆఫీసర్స్ అనేది కోర్స్ అనేది నోటిఫికేషన్ రాబోతుంది. దానికి పూర్తి స్థాయిలో కోర్సు కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ నుంచి సిద్ధం చేయబోతున్నాం. కాబట్టి ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ లాస్ట్ ఎగ్జామినేషన్ మూమెంట్లో ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాబట్టి మీరు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి. ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏదని చెప్పేసి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. లెర్నింగ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పేసి చెప్తాం. ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్ we mentioned that learning is a transferable process. Learning is a transferable process. అంటే లెర్నింగ్ అనేది ఒక సిచ్యువేషన్లో జరిగిన లెర్నింగ్ అనేది వేరొక సిచ్యువేషన్ మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లెర్నింగ్ ఈజ్ ఏ ట్రాన్స్ఫరబుల్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తాం. లెర్నింగ్ ఈజ్ ఏ ట్రాన్స్ఫరబుల్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే గ్యారెట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ను ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే గ్యారెట్ అనేటువంటి సైకాలజిస్ట్ ఫస్ట్ టైం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. థార్న్డైక్ ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఇంట్రడ్యూస్డ్ బై థార్న్డైక్. ద డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ గివెన్ బై గ్యారెట్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే ద అప్లికేషన్ of knowledge acquired in one situation, the application of knowledge acquired in one situation into learn another situation. Into learn another situation either partially or completely is called as transfer of learning. The application of the knowledge acquired in one situation. ఒక సిచ్యువేషన్లో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ని, ఒక కాన్సెప్ట్ని లెర్న్ చేయడంలో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ని అనదర్ కాన్సెప్ట్ని లెర్న్ చేయడానికి పార్షియల్గా కానీ కంప్లీట్గా కానీ అప్లై చేయడాన్నే మనం ఏమని చెప్తామంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పేసి చెప్తాం. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అకార్డింగ్ టు గ్యారెట్. కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఇంట్రడ్యూస్డ్ బై ఈఎల్ థార్న్డైక్. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. జనరల్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్లో 3 టైప్స్ చెప్తాం. ఫస్ట్ వన్ జీరో ట్రాన్స్ఫర్, సెకండ్ వన్ పాజిటివ్ ట్రాన్స్ఫర్, అండ్ థర్డ్ వన్ నెగటివ్ ట్రాన్స్ఫర్. జీరో ట్రాన్స్ఫరు, పాజిటివ్ ట్రాన్స్ఫరు, అలాగే నెగటివ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ట్రాన్స్ఫర్. ఇక్కడ పేర్లో ఉంది జీరో ట్రాన్స్ఫర్, ట్రాన్స్ఫర్ జీరో. ద నాలెడ్జ్ అక్వైర్ ఇన్ వన్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ హెల్ప్స్ టు లెర్న్ అనదర్ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్లో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ అనేది అనదర్ సిచ్యువేషన్ లెర్న్ చేయడానికి ఏ విధంగా కూడా హెల్ప్ చేయకపోవడాన్ని, అనదర్ సిచ్యువేషన్ లెర్న్ చేయడానికి ఏ విధంగా కూడా హెల్ప్ చేయకపోవడాన్ని ఏమని చెప్తామంటే జీరో ట్రాన్స్ఫర్ అని చెప్పేసి చెప్తాం. అంటే ట్రాన్స్ఫర్ జరగట్లేదు. మరి సెకండ్ వన్ ఏదని చెప్పేసి అంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్. ద నాలెడ్జ్ acquired in one situation helps to learn another situation easily and fastly. Another situation easily and fastly is called as
పాజిటివ్ ట్రాన్స్ఫర్. సో ఒక సిచ్యువేషన్లో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ అనేది అనదర్ సిచ్యువేషన్ని ఈజీగా ఫాస్ట్గా లెర్న్ చేయడానికి హెల్ప్ చేస్తే దాన్ని ఏమని చెప్తామంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్. ఈ పాజిటివ్ ట్రాన్స్ఫర్ వల్ల 2 టైప్స్. సో యూనిలేటరల్ అండ్ బైలేటరల్. సో లేటరల్ అంటే వన్ సైడ్, యూనిలేటరల్ సో ఏదైనా ఒక నాలెడ్జ్ని కంప్లీట్గా బాడీలో వన్ సైడ్ అప్లై చేస్తే దాన్ని యూనిలేటరల్ ట్రాన్స్ఫర్ అంటాం. మరి అదేవిధంగా ఏదైనా ఒక స్కిల్ని బాడీలో 2 సైడ్స్ కూడా మనం అప్లై చేస్తే దాన్ని ఏమని చెప్తామంటే బైలేటరల్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి చెప్తాం. అండ్ థర్డ్ వన్ నెగటివ్ ట్రాన్స్ఫర్. సో ఒక సిచ్యువేషన్లో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ అనదర్ సిచ్యువేషన్ లెర్న్ చేయడానికి హెల్ప్ చేయకపోతే జీరో ట్రాన్స్ఫర్. ఒక సిచ్యువేషన్లో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ అనదర్ సిచ్యువేషన్ లెర్న్ చేయడానికి హెల్ప్ చేస్తే పాజిటివ్ ట్రాన్స్ఫర్. మరి ద నాలెడ్జ్ ఎక్వైర్డ్ ఇన్ వన్ సిచ్యువేషన్ క్రియేట్ హర్డిల్స్ టు లెర్న్ అనదర్ సిచ్యువేషన్ ఆర్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ నెగటివ్ ట్రాన్స్ఫర్. సో ఒక సిచ్యువేషన్లో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ అనేది అనదర్ సిచ్యువేషన్ లెర్న్ చేయడానికి హర్డిల్స్ క్రియేట్ చేస్తే దాన్ని ఏమని చెప్తామంటే నెగటివ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి చెప్తాం. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. మరి ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ కాన్సెప్ట్ మీద ప్రీవియస్గా టెట్లో డిఎస్సీలు ఇచ్చిన క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడన్న విషయాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్, కిరణ్ ఈజ్ ఏ గుడ్ బేస్బాల్ ప్లేయర్. నౌ హీ వాంట్స్ టు లెర్న్ క్రికెట్. ద టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ విల్ బీ. సో కిరణ్ గుడ్ బేస్బాల్ ప్లేయరు, అతను ప్రజెంట్ క్రికెట్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. మరి ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది? సో బేస్బాల్ అమెరికా యొక్క అఫీషియల్ గేమ్, అమెరికా యొక్క నేషనల్ స్పోర్ట్ ఏదని చెప్పేసి అంటే బేస్బాల్. సో ఒక సింగిల్ స్టిక్తో బాల్తో ఆడతారు, ఇది కూడా క్రికెట్ లాగే ఉంటుంది. సో మరి బేస్బాల్ బాగా నేర్చుకున్న పర్సన్ క్రికెట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడని చెప్పేసి అంటే మరి రెండు సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి అంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్. సో ఒక కాన్సెప్ట్ని లెర్న్ చేయడంలో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ అనేది అనదర్ కాన్సెప్ట్ని లెర్న్ చేయడానికి హెల్ప్ చేస్తే దాన్ని ఏమో చెప్తాం మనం పాజిటివ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి చెప్తాం. మరి సెకండ్ వన్, ఏ పర్సన్ హూ హ్యాస్ లెర్న్డ్ Sanskrit wants to learn computer. Here the type of transfer of learning is. సో ఒక పర్సన్ సాంస్క్రిట్ నేర్చుకున్నాడు, మరి తర్వాత కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. మరి ఈ రెండింటి మధ్య ఎలాంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఉంది? సో ఇక్కడ మన ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసేటప్పుడు వాడిచ్చిన కాన్సెప్ట్స్ మధ్య అసలు రిలేషన్ ఉందా లేదా అనే విషయాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. సో సాంస్క్రిట్ నేర్చుకోవడంలో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ అనేది కంప్యూటర్ నేర్చుకోవడానికి ఏ విధంగా కూడా యూజ్ఫుల్ కాదు. సో మరి యూజ్ఫుల్ కాకపోతే ఒక సిచ్యువేషన్లో ఎక్వైర్ చేసే నాలెడ్జ్ మరి అనదర్ సిచ్యువేషన్ లెర్న్ చేయడానికి ఏ విధంగా యూజ్ఫుల్ కాకపోతే దాన్ని మనం ఏమని చెప్తామండి? సో జీరో ట్రాన్స్ఫర్. ఏమని చెప్తామండి? జీరో ట్రాన్స్ఫర్. అసలు ట్రాన్స్ఫరే జరగట్లేదు కాబట్టి ఇక్కడ ఏమని చెప్తామంటే జీరో ట్రాన్స్ఫర్ అని చెప్పేసి చెప్తాం. మరి అదేవిధంగా థర్డ్ వన్, Sumant is a good shuttle badminton player. Now he wants to learn play ball badminton. Here the type of transfer of learning. So Sumant, good baseball player, shuttle badminton player. Now he wants to learn ball badminton. Here the type of transfer of learning. అని చెప్పేసి చెప్తాం. సో సుమంత్ గుడ్ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. సో షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయరు బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. మరి షటిల్ బ్యాడ్మింటన్లో కాక్ని చాలా ఫోర్స్గా హిట్ చేస్తారు. మరి బాల్ బ్యాడ్మింటన్ అలాగే హిట్ చేస్తే పాజిబుల్ అవుతుందా? పాజిబుల్ కాదు. కాబట్టి షటిల్ బ్యాడ్మింటన్లో లెర్న్ చేసిన నాలెడ్జ్ ఏమవుతుంది? బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకోవడానికి హర్డిల్స్ క్రియేట్ చేస్తుంది. మరి ఒక కాన్సెప్ట్లో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్, ఒక సిచ్యువేషన్లో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ అనదర్ కాన్సెప్ట్ని లెర్న్ చేయడానికి హర్డిల్స్ క్రియేట్ చేస్తే దాన్ని ఏ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి చెప్తాం సార్? నెగటివ్ ట్రాన్స్ఫర్. ఏమని చెప్తాం? నెగటివ్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్, సురేష్ లెర్న్ టు ప్లే క్రికెట్. నౌ హీ వాంట్స్ టు లెర్న్ కంప్యూటర్. సో ద టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ హియర్ ఈజ్. సో క్రికెట్ నేర్చుకున్నాడు, తర్వాత కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. సో ఇక్కడ ఎలాంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఉంది? ఆ రెండింటికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? లేదు. సో కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఏమవుతుందని చెప్పేసి అంటే జీరో.
నెక్స్ట్ ఏ పర్సన్ want to who learn to speak the word walk. సో వాక్ అనే వర్డ్ నేర్చుకున్నాడు. మరి వాంట్ టు లెర్న్ స్పీక్ టు ద వర్డ్ టాక్. సో వాంట్ టు లెర్న్ స్పీక్ ద వర్డ్ టాక్. సో నౌ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ విల్ బీ వాక్ అనే పదాన్ని నేర్చుకున్నాడు, మరి టాక్ అనే పదాన్ని స్పీక్ చేయడం నేర్చుకోవద్దు. వాక్ టాక్ రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ లెర్న్ చేసిన నాలెడ్జ్ ఇక్కడ యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందని చెప్పేసి అంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్. మరి నెక్స్ట్ వన్, రవి లెర్న్ టు రైట్ ఉర్దూ విత్ రైట్ హ్యాండ్ బట్ వితౌట్ ప్రాక్టీస్ he can write with left hand also. Without practice he can write with left hand also. So this is called as, so right hand తో రాయగలడు, at the same time left hand తో రాయగలడు. సో ఏదైనా ఒక స్కిల్ని బాడీలో 2 sides అప్లై చేయగలిగితే దాన్ని మనం ఏమని చెప్తున్నామండి, బైలాటరల్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. దీని మీద ఇచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్. సో ఫ్రెండ్స్, ఇలా ఏపీ తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం, పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం రెగ్యులర్గా మనం అప్ టు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా మీకు డైలీగా వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మరి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రాసే వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ని యూటిలైజ్ చేసుకోండి. మన ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైకాలజీ పిఐఈ కోర్సులు ఎవరికైనా కావాలన్నా సరే కూడా పర్చేజ్ చేసుకోండి, మ్యాథ్స్ పెడగాగి కానీ. సో త్వరలో మరిన్ని కోర్సులతో మీ ముందుకు ఎన్ఎస్కే లెర్నింగ్ రాబోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.